మా చెట్టు నిండా ఎన్ని మునక్కాయలు ఉన్నాయో చూసారు కదా. ఇవి ఫ్రంట్ సైడ్ ఉన్న చెట్టు అండి. వెనకాల కూడా ఒక చిన్న చెట్టు ఉంది. దానికి కూడా చిన్న చెట్టు అయినా సరే దానికి కూడా చెట్టు నిండా కాయలు కాసేసింది. ఆ వీడియో కూడా పెడతాను. అయితే ఇంకా ఫ్రెష్గా తోడి అదే చెట్టు నుంచి తెంపి దాన్ని ములక్కాడ టమాటా కర్రీ అయితే చేస్తున్నాను. మీకు తెలియదు ఏముంది, మా ఇంట్లో పులుసు వేయడానికి ఉండదు, అందుకని ఎక్కువ టమాటాలు వేసి భలే చేశారండి. నిజంగా చాలా బాగుంది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు ఎక్కువగా కోసుకున్నవి, అలాగే ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకుని టమాటా బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసుకుని మునక్కాయ ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకొని నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. వేడి వేడి రైస్తో తిన్నానేమో చేతులు కూడా గాలిపోయినాయి. ఇంక ఇలాగ మగ్గబెట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్లో మగ్గబెడితే టేస్టే వేరుగా ఉంటుంది. అందుకని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయింది కాబట్టి ఎక్కువ వాటర్ పోసుకోవడం కూడా అవసరం లేదు. అందుకని నిజంగా ఫ్రెష్గా ఉన్న వెజిటబుల్స్తో ఏ కర్రీ చేసినా సరే టేస్ట్ ఎంత బాగా వస్తుందో కదా. దీనికి మీరేమంటారో చెప్పండి. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. చూసారు కదా ఎంత బాగుంది అలా వేడివేడిగా తింటుంటే. నిజంగా ఇప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్ దొరకకపోవడంతో టేస్ట్ కూడా సరిగ్గా రావట్లేదు. ఓకే ఫ్రెండ్స్.